తెలంగాణ ప్రజలకు నమస్కారం. జాతీయ మానవ హక్కుల కమిషన్ బహిరంగ విచారణ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బహిరంగ విచారణ తెలంగాణలో జరగబోతుంది అని అంటే నిజంగా ఈరోజు అధికారంలో ఉన్న వారికి, ఈరోజు రాజకీయ నాయకులకు, ప్రజాస్వామ్యవాదులకు అందరూ ఆలోచింపజేసే విషయము. ప్రభుత్వం అయితే, ముఖ్యమంత్రి గారు అయితే ఏకంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. దీనికి కారణం ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు. వీళ్ళిద్దరు కలిసి తమ భూదాహంతో ఈరోజు భూములు మింగేయడానికి వేసినటువంటి ఒక పెద్ద ప్రణాళిక ఇది. తెలంగాణలో ఒక రియల్ ఎస్టేట్ మాఫియాకు భూమి కావాలన్నా, ఒక అపార్ట్మెంట్స్ నిర్మాణం చేసే వాళ్ళకి భూములు కావాలన్నా, రోడ్ల కోసం, రోడ్ల విస్తీర్ణ కోసం భూములు కావాలన్నా, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు కావాలన్నా, ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు కావాలన్నా, ఫార్మా కంపెనీల కోసం భూములు కావాలన్నా, వీళ్ళందరికీ గుర్తుకొచ్చేటి ఆ టైం వరకు ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భూములు మాత్రమే గుర్తుకొస్తాయి. తక్కిన వారి భూములు గుర్తుకు రావు. లగిచెర్లలో చూడండి మీరు, ఇప్పుడు కొండకల్, వెలిమెలలో చూడండి, మీరేడ చూసినా కానీ వీళ్ళ భూములే, వీళ్ళ భూములు. ఎందుకంటే ఈ భూములు ఎప్పుడైతే రేట్లు పెరుగుతాయో ఆడ ఫార్మా కంపెనీ పెట్టాలి అనే ఆలోచన, లేకుంటే హైదరాబాద్కు రింగ్ రోడ్డు పక్కన ఆనుకొని ఉందనుకో అక్కడ ఒక పెద్ద వెంచర్ కట్టాలనే ఆలోచన. ప్రభుత్వం ఈ విధంగా కుటిలమైన ఆలోచనతోని దిగజారుడు పరిపాలనకు నిదర్శనంగానే ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈరోజు బహిరంగ విచారణ చేపట్టింది. మరి బహిరంగ విచారణ ఎక్కడ చేపట్టింది, దేనికోసం చేపట్టింది, ఎందుకోసం చేపట్టింది అని అంటే మనము కొంచెం వెనకాల పోతే హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి, అంటే హైదరాబాద్ రింగ్ రోడ్డు మీదకి నిలబడి గట్టిగా అరుస్తే నిలబడే 2 గ్రామాలు. అందులో ఒకటి కొండకల్ వచ్చేసి ఇది మన దీని కింద ఉంటుంది. ఇది సంగారెడ్డి జిల్లా, నియోజకవర్గం వచ్చి పటాన్చెరు, మండలం వచ్చి రామచంద్రపురం, వెలిమెల ఇంకో తాండా. ఈ తాండా వచ్చేసి ఎక్కడ వస్తుందంటే ఇది రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ పార్లమెంట్, చేవెళ్ళ అసెంబ్లీ కిందికి వస్తుంది. దీని పార్లమెంట్లో అదేమో మెదక్ కిందికి వస్తుంది, ఇదేమో దీని కిందికి వస్తుంది, మన ఏది చేవెళ్ళ దీని కిందికి వస్తుంది. కాబట్టి ఇద్దరు కూడా బీజేపీ ఎంపీలే. అయినా కానీ వీళ్ళు మాట్లాడారు, అక్కడికి రారు. ఒకసారి రఘునందన్ రావు వస్తారు, నేను యుద్ధం చేస్తా, నరుకుతా, కోస్తా అంటారు, మళ్ళీ కనబడాడు. ఈ విధంగా వీళ్ళు వాళ్ళ స్వలాభం కోసము ఈరోజు ఈ తండాల భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపైన బహిరంగ విచారణ పెట్టడానికి గల ప్రధానమైన కారణం మనము చూస్తే ఈరోజు ఇక్కడ మరి వీళ్ళెవరు, ఈ గల్లాలు పెట్టి గుంజుకపోయేటోళ్ళు ఎవరు? ఇదే కొండకల్ విలేజ్. ఇది గుంజుకపోతుంది ఎవరు? ఒక గిరిజనుని గుంజుకపోతే ఒక ప్రైవేట్ సైన్యం, అపర్ణ కన్స్ట్రక్షన్స్ యొక్క ప్రైవేట్ సైన్యం గుంజుకపోతుంది. వాళ్ళ భూముల ఓనర్లు వాళ్ళ తాతలు ముత్తాతలకి వెళ్ళి చేస్తున్నటువంటి భూమి. ఓకేనా? ఇది ఏ విధంగా ఇక్కడ చూడండి, ఇలా పోలీసులు కనవారు, ఎవరు కనవారు, మొత్తం ప్రైవేట్ గుండాలు, ప్రైవేట్ రౌడీలు. ఎవరంటే అపర్ణకు సంబంధించినటువంటి వ్యక్తులు. మరి హోంమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళు మౌనంగా చూసుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ ఈ భూములలో ఈ తండావాసుల యొక్క సమాధులు ఉంటాయి, వాళ్ళ పూర్వీకులు చనిపోయినటువంటి సమాధులు ఉంటాయి.
వాళ్ళ కులదైవాలు ఉంటాయి, వాళ్ళ గుళ్ళు ఉంటాయి, అక్కడ ఇవన్నీ ఉంటాయి. ఉన్నా కానీ ఈరోజు అవన్నిటిని కూడా కూలగొట్టి అందులో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, విల్లాస్, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, మల్టీ టవర్స్, ఈ విధంగా అనేక ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్దగా జరుగుతూ ఉంటాయి, ఇంత పెద్దగా జరుగుతూ ఉంటాయి. దీనిపైన ప్రజాస్వామ్యవాదులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, నాయకులు కానీ ఎవ్వరు రారు, ఎవ్వరు మాట్లాడరు, ఎవరు దీని గురించి నోరు తెరవరు. ఈరోజు పోలీసులు కొట్టినా, ప్రైవేట్ సైన్యం వచ్చి కొట్టినా, ప్రైవేట్ గుండాలు వచ్చి కొట్టినా, కబ్జా చేస్తున్నా, ఏ ఒక్క తెలంగాణ ఆత్మగౌరవం కోసం నినాదం ఇచ్చినటువంటి ఏ మేధావి రాడు, ఇక్కడ నిలబడరు. బహుజన గిరిజనుల కోసం ఎవరు మాట్లాడరు. ఇక ఇక్కడ వాళ్ళతో ఇక్కడ మీటింగ్లు పెట్టిన పరిస్థితి, వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు. ఎందుకు గుంజుకుంటూ? ఒక కంపెనీ పెడుతుంది, ఒక ఫ్యాక్టరీ పెడుతుందా? ఏం పెడుతుందా అంటే ఏం లేదు. ఇక్కడ కేవలం వ్యాపారం చేయనికి, కేవలం వ్యాపారాలు చేయనిక ఇవన్నీ టవర్స్, ఇక్కడ కడుతున్నటువంటి టవర్స్. ఇంకా వీళ్ళందరూ అక్కడ వాళ్ళ భూమిలో పోకుండా ఇక్కడ ఆపుతున్నటువంటి ప్రైవేట్ సైన్యం, ఇవన్నీ ఆపుతున్నటువంటి ప్రైవేట్ సైన్యం. ఇగో మొత్తం వీళ్ళంతా గుండాలే చూడండి. వీళ్ళంతా గుండాలు, రౌడీలను తీసుకొని వచ్చి ఆడ పెట్టి వాళ్ళని కొట్టించుడు, వీళ్ళకి రోజుకు 1000-2000 రూపాయలు ఇచ్చి ఇవన్నీ చేసే కథలు. ఇక ఇదంతా ఇగో ఇవన్నీ వాళ్ళకి కావాలండి చూడు. మొత్తం గుండాలే, వాళ్ళ కొట్టి ఖాళీ డ్రెస్సులు వేసారు, మొత్తం గుండాలను పెట్టేసి అక్కడ బయట వాళ్ళందరినీ కొడుతు. వీళ్ళు ఇక్కడ కాదు, ఎక్కడ ఏ సైట్లు ఎవరు కబ్జా పెట్టినా వీళ్ళే పోయి ఉంటారు. మీరు ఏడా పోయింది, పెద్ద పెద్ద సైట్లు ఏడున్నా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు కానీ ఎవరున్నా వాళ్ళంతా దుకాణం ఇదే నడుస్తుంది. వాళ్ళు బెదిరించుడు, భయపెట్టించుడు, కొట్టుడు, హాస్టల్ లెక్కల్లో వీళ్ళు ఓనర్స్, వీళ్ళంతా ఓనర్స్. ఇంకా వీళ్ళంతా ఓనర్స్ పోకుండా చేయనికి చెప్పి వాళ్ళ మొత్తం గుండాలను పెట్టి అలా జాగలో పోకుండా చేసే పరిస్థితి అక్కడ ఉన్నది. ఇక ఇందులో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళ కూతురు పేరు మీద కూడా 6 ఎకరాల భూమి ఉంటుంది. ఈరోజు కొన్ని వందల ఏళ్ళకెళ్ళి దాదాపు ఒక 100 సంవత్సరాలకెళ్ళి వీళ్ళ పూర్వీకులు అంటే తాత ముత్తాతలకెళ్ళి ఆ జాగలల్లో వాళ్ళు చేసుకుంటున్నారు. మరి అక్కడ ఆ జాగలలో రాకుండా దాదాపు నేను కంప్లైంట్ కూడా చూపెడతా, 419 ఎకరాలు, టోటల్గా 600 ఎకరాలు ఏమో ఉంటాయి. అందులో ఒక 200 ఎకరాలు మన టీఎస్ఐ, మన అప్పుడు ఏపీఐసి ఉన్నప్పుడు దీనికోసం ఇచ్చారు. మళ్ళీ వీళ్ళందరికీ పట్టాలు ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇచ్చారు. వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చింది, ఇవి మీ జాగాలేగా మీరు చేసుకోండి అన్నారు. ఇక ఎప్పుడైతే అవి కోట్లలో పలికినాయో అవన్నీ, ఇక వీళ్ళందరికీ వీళ్ళ జాగాలు ఎట్లా గుంజుకోవాలి, ఎట్లా బీక్కోవాలి అనే దాంతో ఇదంతా ఒక మహా స్కెచ్ ప్రకారం వాళ్ళ పైన దాడులు చేసుడు, కొట్టుడు. ఇక మొత్తం గుండాలే, మొత్తం ఎవరు లేరు. ఇవన్నీ కూడా ఇక అక్కడ గొర్రెలు, మేకలు మొత్తం ఏ విధంగా చచ్చినాయి, అక్కడ బాంబుల అలా పెట్టిన దాని సపోర్ట్. ఇక ఇక్కడ పోలీసులు దిగింది. ఇక నెక్స్ట్ పోలీసులు దిగుతారు. ఇక అక్కడ దర్గాలు అలా సంబంధించినవి అన్ని. ఈ విధంగా వాళ్ళ పైన ఇష్టానుసారంగా నేను చేసిన తర్వాత నేనేం చేసిన అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన. ఏమని ఫిర్యాదు చేసిన అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను అక్కడ పోయిన తర్వాత నేను ఫిర్యాదు చేసిన. ఇక్కడ 2 జిల్లాలలో ఉన్నటువంటి 2 మండలాలు, 2 మండలాలలో ఉన్నటువంటి 2 గ్రామాలు, ఈ 2 తండాలలో వచ్చేసి దాదాపు 429 ఎకరాల భూమి 2 గ్రామాలలో ఉన్నాయి. ఇక్కడ రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిత్తల్ అప్పట్లో ఉండే. ఈయన పైన దాదాపు అనేకమైన కేసులు ఉండే. వీళ్ళందరూ కలిసి ఏం చేసిందంటే అరవిందో ఫార్మా, నిత్యానంద రెడ్డి, అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కోమారెడ్డి విక్రమ్ రెడ్డి, గ్రీన్వేల్ కళ్యాణ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ల్యాండ్ భూములు బలవంతంగా గుంజుకొని ప్రయత్నం చేస్తుండ్రు. దీని వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి అన్న కూడా ఈ నోటీసులు వచ్చినాక ముఖ్యమంత్రి అన్న రంగంలో దిగిండు. ఇక ఇవన్నీ కూడా నేను పెట్టిన తర్వాత ఇవన్నీ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత దాదాపు దాదాపు 1200 కోట్లకు పైనే ఇదంతా ఉంటుంది. ఇది గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి వేసేద్దామని. కానీ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని లైన్లో తీసుకొని వాళ్ళు పెట్టిన తర్వాత నేను ఇచ్చిన ఈ ఫిర్యాదు మొత్తం మొన్న 16వ తారీఖు రోజున దీనిపైన వాదన జరిగినాయి ఢిల్లీలో వాదన జరిగిన తర్వాత ఇక 16/7/2025 జరిగిన తర్వాత వాళ్ళు ఫైనల్ ఏం చేసిందంటే ది ప్రెజెంట్
కేస్ విల్ బి టేకెన్ అప్ ఫర్ హియరింగ్ బై ది కమిషన్ డ్యూరింగ్ దిస్ క్యాంప్ సిట్టింగ్. అంటే ఓపెన్ హియరింగ్, బహిరంగ విచారణ 28/7/2025 ఉదయం 11 గంటలకెళ్ళి స్టార్ట్ అవుతుంది అన్నారు. వెన్యూ ఎప్పుడు చెప్తామంటే తర్వాత చెప్తామన్నారు, కానీ వెన్యూ అనేది నాకు నిన్న పంపించారు. ఇది చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరూ కూడా నోటీసులు వెళ్ళిపోయినాయి. నోటీసులు పోయిన తర్వాత నాకు నిన్న దినాన ఇంకో చీఫ్ సెక్రటరీ టు ది డైరెక్టర్ వీళ్ళందరూ కూడా నోటీసులు పోయినాయి. నోటీసులు పోయిన తర్వాత నాకు నిన్న దినాన టైము ప్లేస్ 2 కూడా నాకు పంపించారు. టైం ప్లేస్ 2 పెట్టేసి మీరు 10వ తారీఖు మన 27వ తారీఖు ఉదయం 10 గంటల లోపే MCHRD అంటే మానవ హక్కుల కమిషన్ లోపల 10 గంటలకు మీరు 10 o'clock లోపే అక్కడికి వచ్చి ఉండాలని చెప్పేసి వారు మాకు మెయిల్ పంపిండ్రు. దాని ప్రకారం నేను అందరినీ కూడా రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసిన. సరే వాళ్ళు ఎవరు వస్తారు ఎవరు రారు ఏమవుతుంది అనేది సెకండరీ, కానీ నేను మాత్రము ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎవరైతే దోపిడీకి గురైన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు సమయానికి అక్కడికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు సీఎం న్యూస్ లైన్ శంకర్ వాళ్ళ పత్రికలు కూడా రావడం జరిగింది. సీఎం అన్న బెదిరిస్తుండు. అయితే 16వ తారీఖు రోజు ఎప్పుడైతే ఇది మొత్తం ఈ తతంగం అంతా వచ్చిందో అప్పుడు ముఖ్యమంత్రి అన్న ఈ తిరుపతి రెడ్డి రంగంలో దిగి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ మధ్యవర్తి దగ్గరికి పిలిపించి వాళ్ళని బెదిరించి మీరు రేపు 28వ తారీఖు రోజు ఎవరు కూడా పోవద్దు, మీరు టెంట్ తీసేయాలి. దాదాపు 7 నెలల పాటు వీళ్ళు అక్కడ దీక్షలు చేసిండ్రు. మీరు దీక్షలు ఎవరు కూడా చేయడానికి వీల్లేదు, దీక్షలు బంద్ చేయాలి. రేపు పొద్దుగాల అంటే 17వ తారీఖు ఉదయం 11 గంటలకు మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము ఎత్తలేమని చెప్తే అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఎవరు పోలే, ఎందుకంటే వీళ్ళది అనైతికం అని చెప్పేసి చెప్పిండ్రు. కాబట్టి ఎవరు కూడా పోనీకి వీల్లేదని చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే వాళ్ళందరినీ పోయి కండక్ట్ చేసి టెంట్ ఊడబీకిండ్రు బలవంతంగా. ఆ టెంట్ ఊడబీకింది అవన్నీ కూడా నేను అక్కడ వీడియో తీపించిన. అక్కడంతా వీడియో తీసినాము. తీసిన తర్వాత ఇక ఇప్పుడు ఇక్కడ ఇగో టెంట్ ఇది. ఇక్కడ 23/1/2025 రోజున నేను ఇక్కడ వీళ్ళ భూములు అన్ని ఇక్కడ సమాధులు ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బలవంతంగా అక్కడ వాళ్ళని కొట్టి పోలీసులు బౌన్సర్లతో కొట్టి వీళ్ళని అక్కడికి పోతే ఉరికిచ్చి కేసులు పెట్టి అవన్నీ బీజేలతో సహా నేను నేషనల్ NHRCకి కంప్లైంట్ ఇచ్చిన. దీనిపైన వాళ్ళు స్పందించి 16వ తారీఖు రోజు దీనిపైన వాదనలు జరిగినాయి ఢిల్లీలో. వాదనలు జరిగిన తర్వాత రేపు 28వ తారీఖు ఉదయం 10 గంటలకు మరి ఇక్కడ ఓపెన్ బహిరంగ విచారణ చేపడుతుంది. బహిరంగ విచారణ అసలు జరిగింది ఏంటి, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన నేను, అంతేకాకుండా బాధితులు కూడా అందరూ రావాలని కోరిండ్రు. అదే 16వ తారీఖు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ్ముడైనటువంటి అన్నైనటువంటి తిరుపతి రెడ్డి మరి వీళ్ళందరినీ పోలీసుల చేత అందరి చేత భయపెట్టించి బెదిరించి బలవంతంగా ఇక్కడికి టెంట్ కూడా పీకింది. టెంట్ ఏదైనా బోర్డు బోర్డు పైన ఉంటుంది చూడు, SN రెడ్డి, కొమ్మారెడ్డి, అరవింద పార్లా, నిత్యానంద రెడ్డి, గ్రీన్ పార్క్ మొత్తం వాళ్ళ అన్ని బలవంతంగా ఊడబీకి వాళ్ళని కొట్టి వాళ్ళ టెంట్లు ఊడబీకి వాళ్ళ పూలదండలు వాళ్ళ పలక ఇక్కడ రోజు ఎన్నో రోజు దీక్ష అని చెప్పి ఈ పలక మీద రాస్తారు. ఈ పలక ఇవి మొత్తం ఊడబీకి వాళ్ళ మీద కేసులు పెట్టి అక్కడ కూడా ముక్కున్నది. కేసులు పెట్టి బలవంతంగా ఊడబీకి ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు బలవంతంగా కడుతుంది. 5 రోజులలో ఎంత కట్టేసారు చూడండి. ఇవన్నీ బలవంతంగా కడతా ఉన్నారు. ఖచ్చితంగా ఇవే సాక్ష్యాలు. అంటే ఈ రోజు వాళ్ళని పిలుద్దామని వచ్చినా కానీ ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ భయభ్రాంతకు గురి చేసిండ్రు. 17 మంది పైన ఇక్కడ రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు, బెదిరించిండ్రు. నిలబడ్డారు కానీ ఎవరు దగ్గర కూడా వస్తారు. అంతగానో భయపెట్టించిండ్రు పోలీసు వాళ్ళు, ముఖ్యమంత్రి వాళ్ళ అన్నలు కొట్టి బెదిరించి చంపుతామని చెప్పి ఇక్కడ దీక్ష కాడి మీరు విచారణకి పోతే మర్యాద ఉండదు, ఖబర్దార్ అవసరమైతే ఇక్కడ కూడా మన ఈడ కూడా మరి వీర విహారం చేస్తామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 28వ తారీఖు విచారణ మాత్రం ఇవే సాక్ష్యంగా మేము పెడతాం. వాళ్ళని కొట్టి గిరిజనులు ఎక్కడిపోతారు సార్, ఎక్కడిపోతారు? ఇంతకంటే భయంకరమైన ఏమున్నది? ఇంత పెద్ద భూమి కొన్ని కుటుంబాల కోసమే ఈ రోజు ఇవి ఇక్కడ ఎక్కడ కడుతున్నారంటే ఇవి సమాధుల పైన కడుతుంది. ఇక్కడ వెలిమల, కొండకల్, తండాల పక్కన ఉన్న జాగాలలో ఇక్కడ మొత్తం సమాధులు ఉన్నాయి. ఆ సమాధులలో రేపు కట్టబోతుండ్రు అని చెప్పి ఖచ్చితంగా మేము NHRCకి ఇవే సాక్ష్యంగా చూపి ఇక ఎన్నో తారీఖు అంటే రేపు ఆ ఇన్విటేషన్ కూడా మేము ఇప్పుడు చూపెడతా.
ఇది I am directed to Sri Bakka Judson, National Human Rights Commission. I am directed to inform you that your complaint registered White case number above will be heard by Commission on 28/7/28/2020 రూమ్ నంబర్ 2016 మరియు 2019 రెండో సెకండ్ ఫ్లోర్ MCR HRD రోడ్ నంబర్ 25 జూబ్లీ హిల్స్ నందు ఉదయం 10 గంటలకెళ్ళే స్టార్ట్ అవుతుంది. నన్ను ఉదయం 10 గంటల లోపే అక్కడికి రమ్మన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఈ దెబ్బలు తిన్నారో ఈ వీటినైనా సాక్ష్యంగా నేను పెట్టబోతున్నా. అక్కడ వాళ్ళని ఇవన్నీ కూడా పెన్ డ్రైవ్ల సీడీలో ఇచ్చి వాళ్ళకి ఇవ్వబోతున్నా. అపర్ణ మీద ఇప్పుడు అపర్ణ కూడా అక్కడ మొత్తం కబ్జా చేసి పడేసిండ్రు. నేను అనుకుంటా మరి వీళ్ళకున్న 6 ఎకరాలు వీళ్ళ బిడ్డ పైన ఉన్న 6 ఎకరాలు కూడా వాళ్ళకే మరి డెవలప్మెంట్కి ఇచ్చిందో ఏందో మరి తెలియదు. మొత్తానికైతే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అందరూ కూడా ఇందులో షేర్ హోల్డర్స్గా ఉన్నారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి మరి తీర్మాన్ మల్లయ్య వాళ్ళ ఛానల్ మరి దాదాపు ఒక గంట సేపు ఇక్కడ దీక్ష కూడా జరిగింది చూడండి. దాదాపు మొన్నటి దాకా ఇప్పుడు మీకు టెంట్ చూపించిన కదా, మొన్నటి దాకా కూడా దీక్ష జరిగింది. అంటే 17వ తారీఖు వరకు దీక్ష జరిగినాయి. ఆ దీక్ష టెంట్ కూడా వాళ్ళు ఊడబీకి ఆనే బలవంతంగా బ్యానర్లు చింపి వాళ్ళ ఇవిబీకి మొత్తం పీకి పందిరేసి ఆడ పోయింది. అవన్నీ కూడా నేను ఫోటోలు తీసిన, వీడియోలు కూడా తీసిన. అవన్నీ కూడా వాళ్ళకు సబ్మిట్ చేస్తా. కాబట్టి ఎంత దారుణంగా అప్రజాస్వామ్యంగా ఈరోజు ఆత్మగౌరవ తెలంగాణ, స్వయం పాలన తెలంగాణ, నీళ్లు నిధులు నియామక తెలంగాణలో ఈరోజు ఏ విధంగా పోలీసు ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా మరి ఇంకో చూడండి ఇంకో అపర్ణ ఇంత దారుణంగా వాళ్ళు మొత్తం స్వేరా విహారం చేసి వాళ్ళ మొత్తం జాగలు భూములన్నీ గుంజుకొని ఈరోజు వాళ్ళను నిరస్త్రాయులుగా చేసే పరిస్థితి. ఈరోజు కేవలం ఎక్కడ రేట్లు పెరిగినా, ఎక్కడ భూములకు కొంచెం రేటు పలికినా అవి గుంజుకునే దాకా నిద్రపోతలేదు. ఇది పరిస్థితి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.